కీర్తనల గ్రంథము 48వ కీర్తన 14వ వాక్యం. 48వ కీర్తన 14వ వాక్యం. అక్క 48:14. కీర్తన 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. పరిశుద్ధుడమైన తండ్రి, జీవాధిపతి అయిన యేసు ప్రభువా, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అత్యంత బలహీనుడను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని, కానీ నాకు నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఏమాత్రం జ్ఞానము లేనివాడిని, పరిశుద్ధత లేనివాడిని, మంచోని అని చెప్పుకోవటానికి కూడా అర్హత లేని నన్ను ఒక నిలబెట్టుకుంటున్నావు. నన్ను వాడుకొని మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీరు మాట్లాడండి ప్రభువా. వాక్యము ధారాళముగా రాకుండా ఆటంకపరుస్తున్న ప్రతి చీకటిని మీరు దూరపరచండి. ప్రాణాత్మ దేహముతో శరీరముతో నీ సన్నిధిలో నేను పూర్తిగా లొంగిపోతున్నానయ్యా. ఒక్క మాట కూడా నాది రాకుండా మీరు సహాయం చేయండి. ప్రతి మాట నా నోట నుండి బయలు వెళ్ళినట్లుగా నీ మాట సహాయం చేయండి. నా నోట మీరు మాట ఉంచమని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మతో నన్ను నింపి నీ వాక్యపు వెలుగులలో మేమందరము ఈ ప్రాంతం అంతా శుద్ధి చేయబడినట్లుగా సహాయం చేయండి. వింటున్న వారికే కాకుండా చెబుతున్న నాకు కూడా నన్ను బలపరిచి వాక్యముతో మాట్లాడి సహాయం చేయమని ఇప్పుడు ప్రకటించబోతున్న ఈ వర్తమానము ద్వారా సంఘము, సేవకుడు, ప్రాంతము దీవించబడినట్లుగా సహాయం చేయమని, ఆత్మీయతలో క్షమాభివృద్ధి, బలాభివృద్ధిని కలుగునట్లుగా మీరు సహాయం చేయమని యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి ఈ వాక్యమును మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వాక్యంలో కోరాహు కుమారులు ఒక గీతాన్ని రాశారు, అనగా పాట. దేవుడు ఇక్కడ ఉన్నాడని, ఆయన సన్నిధి మన మధ్యలో సంచరిస్తుందని, ఆయన దేవదూతలు మన వైపు చూస్తున్నారని వణుకుతో ఆయన మందిరంలో మనం ఉండాలి. వేరే ఆలోచన గాని వేరే తలంపు గాని ఉండద్దు. కోరాహు కుమారులు పాట రాస్తే ఏమని రాశారంటే, ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. వినాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆయన మనల్ని మధ్యలోనే వదిలేసేవాడు కాదట. ఆయన మనల్ని సగం దూరం వచ్చి ఇంకా నేను నడిపించలేను అని వదిలేసేవాడు కాదు. ఇదిగో వివాహం చేసుకున్నాక భార్యను అడుగుతావు, నువ్వు చివరి వరకు తోడుంటావా అని చెప్పలేవు, కానీ భార్య మధ్యలోనే మరణించవచ్చు. అదే భర్తను అడుగుతావు, మరణం వరకు బాగా చూసుకుంటావా అని, కానీ భర్త కూడా మధ్యలో వెళ్ళిపోవచ్చు, చెప్పలేం, మరణించవచ్చు, తన కాలాన్ని ముగించవచ్చు. కొన్ని తల్లిదండ్రులు మన మరణం వరకు వాళ్ళు ఉంటారా అంటే వాళ్ళు కూడా మధ్యలోనే వెళ్ళిపోవచ్చు, మనం చెప్పలేం. మనకు అర్థం అవ్వాలి, ఈ భూమి మీద మనము కన్ను మూసేంత వరకు ఎవరు మనకి తోడు ఉండరు, ఎవరు మనల్ని నడిపించలేరు. నువ్వెంత బలహీనుడుగా ఉన్నా నీ మరణం వరకు నీ భార్య నిన్ను నడిపించలేదు. నువ్వెంత బలహీనురాలుగా ఉన్నా నీ భర్త మరణం వరకు నిన్ను నడిపించలేడు. నువ్వెంత బలహీనురాలుగా ఉన్నా నీ తల్లిదండ్రులు నీ మరణం వరకు నడిపించలేరు. నువ్వెంత బలహీనురాలుగా ఉన్నా నీ స్నేహితులు మరణం వరకు నడిపించలేరు. నువ్వెంత బలహీనంగా ఉన్నా నీ బంధువులు మరణం వరకు
ఎవరైనా వస్తారని నాకు అండగా ఉంటారని, నాకు తోడుగా ఉంటారని, నాకు బలంగా ఉంటారని, నాకు పంటగా పోటగా నిలబడతారని ఎదురు చెంతు ఇంకో నాతో అది బంధువు అయినా, అది భర్త అయినా, అది భావులైనా, అది స్నేహితుడైనా, సేవకుడైనా, సంఘమైనా ఎవరో మనతో మరణం వరకు నిలబడగలిగిన వ్యక్తి, ఏకైక శక్తి ఒకే ఒక దేవుడు, ఆయన మనల్ని నడిపించాల్సిన ఆయన, మనల్ని స్థిరపరచాల్సింది ఆయన, మనల్ని ఆదరించాల్సింది ఆయన, మనల్ని దరి చేర్చాల్సింది ఆయన, మన పైన కృప చూపాల్సింది ఆయన, మన పైన జాలి పడాల్సింది ఆయన. ఏదైనా చేయాలంటే మన పక్షంలో నిలబడి ఒక కార్యం జరిగించాలంటే అది యేసు మాత్రమే సాధ్యం. నువ్వు బలహీనంగా ఉన్నావని మనుషుల వైపు చూసినంత కాలం ఇంకాస్త బలహీనంగా అవుతావు. నువ్వు జీవితంలో ఫెయిల్ అయిన ప్రతిసారి నీ తల్లిదండ్రుల వైపు, నీ భార్య వైపు, నీ భర్త వైపు, నీ పిల్లల వైపు చూస్తే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు. తన రక్తములోకి నేను కడిగి సంఘములో చేర్చుకొని నీకంటూ ఒక ప్రత్యేకత ఇచ్చిన ఆ దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆయన నిన్ను మరణంలోకి నేర్పిస్తాడు. ఈ రోజు ఒక ప్రభుత్వం ఉందంటే 5 ఏళ్ల కంటే ఎక్కువ నడిపించలేదు. ఒక 5 ఏళ్ల కంటే ఎక్కువ నడిపించిన ప్రభుత్వం నీ కూడా లక్ష్యం ఉంటుంది. మహా అయితే 3 నెలలు నడుస్తుంది నీ టైం అంతే. నువ్వు బాగున్నా బాగోకపోయినా నువ్వు ఎలా ఉన్నా నువ్వు నడిపించేది యెహోవా మాత్రమే. ఆయన మన దేవుడై ఉన్నాడు. ఆయన మరణం వరకు మనల్ని నడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడు. నిన్ను ఎవరు నడిపించాలని కోరుకుంటున్నావు? నిన్ను ఎవరు నడిపించాలని నీ మనసులో అనుకుంటున్నావు? ఇలా చేతులు పట్టుకొని అలా వదిలేసే మనసులు ఉన్నారు. బాబు నువ్వు కంగారు పడకు, నేను నీకు మరణం వరకు తోడుంటా అన్నారు. నేటికి కనబడలేదు. ఎవరున్నారు ఈరోజు నీ అండగా? మాటలు చెప్పి నిన్ను లాగించి నీకు మరణం వరకు తోడుగా ఉంటారని ఎవడైనా చెప్పారంటే దయచేసి వాడి మాటలు నమ్మొద్దు. నిన్ను ఆదరిస్తా, నేను దరి చేరుస్తా, నిన్ను ఓదారుస్తా, కృప చూపుతా అన్న మాట అన్నాడంటే నమ్మొద్దు. నువ్వు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నిన్ను చూసి పలకరించే దేవుడు యేసయ్యే. నువ్వు ఎంత అనారోగ్యంగా ఉన్న మనుషులు నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. నాకు మొన్న ఒక దగ్గరికి వెళ్ళా. అక్క చాలా అందాన్ని ఇచ్చాడు అక్కకు దేవుడు. కొన్ని కారణాల వల్ల ఆమె భయంకరమైన అనారోగ్యం వచ్చింది. మనిషి ఎలా ఉందంటే ఊపితే కింద పడిపోతుంది, మొహం అంతా పేక్కుపోయింది, దయ్యం రూపంలోకి వచ్చేసింది. వాళ్ళ ఆయన వదిలేశాడు, తమ్ముడు వదిలేశాడు, తల్లిదండ్రులు వదిలేశాడు. ఇప్పుడేంటి పరిస్థితి? తోడెవరు? ఒక అమ్మాయి తన తల్లిని కాదనుకొని, తండ్రిని కాదనుకొని ఒకరిని ప్రేమించి వెళ్ళిపోయింది. ఆ దగ్గర ఉన్న డబ్బుని,
ఆమె దగ్గర ఉన్న నగల్ని మొత్తం తీసేసుకొని వ్యభిచార గృహంలో అమ్మేశాడు అమ్మాయి. జరిగిన యథార్థ సంఘటన. ఆ అమ్మాయి పాపానికి అలవాటు పడి రాకూడని రోగాన్ని తెచ్చుకుంది. ఇప్పుడు నీకు రోగం వస్తే వేశ్యగృహాల్లో నిన్ను ఎవరు పట్టించుకుంటారు? నీకాడ అన్నం ఉంది, వాళ్ళకి ఆ డబ్బులు ఉన్నాయి. నీది విచ్చలవిడి పాపం, వాడిది కూడా విచ్చలవిడి పాపం. ఏమైంది? నీ అందం పోయింది, నీ ఆరోగ్యం పోయింది. చివరికి ఏమైంది తెలుసా? శరీరం నుండి భయంకరమైన కంపు రావటం స్టార్ట్ అయింది. ఆమె ఎక్కడ ఉంటే ఆ వాతావరణం అంతా వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. ఇప్పుడు తోడుంటా అన్నవాడు ఏమయ్యాడు? ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న మెడబట్టుకుని బయటికి వెళ్ళాడు. పరిస్థితి ఏంటి? కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు కాదే. ఒక్కసారి నువ్వు ప్రభువుని తెలుసుకోగలిగితే, ఒక్కసారి ప్రభు వైపు నువ్వు చూడగలిగితే, ఆయన హస్తాల్లోకి నువ్వు రాగలిగితే, ఆయన కృపలో నువ్వు నిలబడగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు స్థిరపరచగలిగితే, ఆయన ప్రత్యక్షతలో నువ్వు నిలబడగలిగితే, ఎవరు నీకు దూరం అయిపోయినా, ఎందరూ నారా చేసినా, ఎందరూ అవమానించినా ఆయనతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన నేను నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన మరణం వరకు చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆయన మాటించాలంటే తప్పేంటి? నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఒక్కసారి మాటించాలంటే తప్పలేదు. మన మంగళగిరిలో 3 కోట్లు విలువ చేసే మందిరం కాలిపోయింది. బేతు వివేక్ గారు తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? 3 కోట్లు పెట్టి గారు మందిరం కట్టించారు, మందిరం కాలిపోయింది. ఎందాక విన్నా, ఆటోలో వస్తా డ్రైవ్ చేస్తా మాట అసలు చాలా హృదయం కరిగిపోయింది. మందిరం కాలిపోయింది కానీ మా దర్శనం కాలిపోలేదన్న. మీకు అర్థమైందా? మా మందిరం అయితే కాలిపోయింది, మందిరాలుగా మేము కాలిపోలేదు. మా దర్శనం కాలిపోలేదు, మా విశ్వాసం కాలిపోలేదు, మా ప్రత్యక్షత కాలిపోలేదు, ప్రభు మా హృదయంలో పెట్టిన భారం కాలిపోలేదు. 3 కోట్ల మందిరం పోతే దేవుడు 6 కోట్ల మందిరం ఇస్తాడు. అది విశ్వాసం. మరణం వరకు ఆయన నడిపిస్తాడండి. మరణం వరకు ఆయన మనకు తోడుండలేదు. కానీ ఎలా నడిపిస్తాడు? ఆయన మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? చదవండి. ఆదికాండము 24వ అధ్యాయము 48వ వాక్యం. నా తల వంచి యెహోవాకు మొరకి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాకు స్తోత్రం చేసి తిని, ఏలైనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను తీసుకొనినట్లు చాలు. ఏ మార్గం? ఆయన మనల్ని మరణం వరకు నడిపిస్తారు. కానీ ఎలా నడిపిస్తారు తెలుసా? ఆయన సరి అయిన మార్గంలో నడిపిస్తారు. అంటే సరి అయిన మార్గంలో నడిపిస్తాడంటే మనం సరి అయిన మార్గంలో నడవట్లేదనే కదా అర్థం. ఇక్కడ సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు, యెహోవా నన్ను సరి అయిన మార్గంలో నడిపించాడని. అంటే ఆయన మనల్ని మరణం వరకు నమ్మకంగా నడిపిస్తాడు. కానీ ఆయన ఎలా నడిపిస్తాడు? సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న మనలో మనకు అర్థం అవ్వాలి, నేను దేవుని చేత నడిపించబడుతున్నాను అని మీరు అనుకుంటున్నారు. మరి దేవుడు మిమ్మల్ని సరి అయిన మార్గంలోనే నడిపిస్తున్నాడని మీకు అర్థం అవుతుందా? అసలు ఏంది సరి అయిన మార్గం? పాపం లేని మార్గమే సరి అయిన మార్గం. అర్థమవుతుందా?
వింటున్నారా? ఆయన సరి అయిన మార్గంలో నన్ను నడిపించను అంటున్నాడు భక్తుడు. అంటే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడంట? సరి అయిన మార్గం. ఆయన మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. ఆయన ఎలా నడిపిస్తాడు? మరణం వరకు ఒక సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. నినివే ప్రజలకి వెళ్ళి సువార్త ప్రకటించిన ఆయన, వాళ్ళ పాపం చాలా దారుణం ఉంది, వాళ్ళ పాపాన్ని నేను చూడలేకపోతున్నాను, చాలా పాపాల్లో ఉన్నారు నాన్న, ఇవనా ఇల్లు వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించాయా అంటే, నువ్వు పల్లె వాళ్ళ ఉన్నదే, నేను అసలు చెప్పను సువార్త అన్నాడు. అతి పెద్ద పాపంలో ఉన్నారు నాన్న, నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించు. నినివే పట్టణస్తులకి ఒక మార్గం దేవుడు చెప్తే వినాలి. ఒక మార్గాన్ని దేవుడు నీకు బోధిస్తే, ఆ పట్టణానికి వెళ్ళని బోధిస్తే నువ్వేమంటావు? నేను ఆడికెళ్ళను, నేను ఏడే ఉంటా. ఈయనేమన్నాడు? నేను నినివేకి వెళ్ళను, తర్షీస్కి వెళ్తున్నాను, తర్షీస్కి వెళ్ళాడు. ఏం చేశారు? ఆయన కట్టకట్టి సముద్రంలో పడేశారు. ఆడదాకా అవసరమా? లోతుకు దేవుడు సలహా ఇస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళను కానీ అక్కడికి వెళ్తానని. ఏమైంది? సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఏం చేశారు? బయటకు లాక్కొచ్చారు. అంటే దేవుడు నీకు మార్గాన్ని ఏర్పాటు చేశాక ఆ మార్గంలో నువ్వు నడవకుండా నువ్వు నచ్చిన మార్గంలోకి వెళ్తే నీకు నష్టమా కాదా? బాబు వ్యభిచారం చేయొద్దన్నాడు, చేస్తే ఏమంటదో? నష్టమా కాదా? తాగొద్దన్నాడు, తాగితే నష్టమా కాదా? బూతులు మాట్లాడొద్దన్నాడు, మాట్లాడితే నష్టమా కాదా? ఇవన్నీ సరి అని నువ్వు అనుకుంటున్నావా? అంటే యెహోవాకు మించిన జ్ఞానం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. మీకు అర్థమవుతుందా? పరలోకంలో కోట్లాది మంది దేవదూతల మధ్యలో, 24 పెద్దల మధ్యలో, 4 జీవుల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నాడని. ఎలా కొనియాడబడుతున్నాడో తెలుసా? ఆయన తేజస్సును చూడలేక దూతలు 2 రెక్కలతో కప్పుకొని, కంటిని 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ, మొత్తం 6 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు అని వణుకుతున్నారంట. వణుకుతున్నారా లేదా? అంటే వాళ్ళు భయపడుతున్నారా లేదా? మరి మనకు లేదు ఏందని ఆలోచిస్తున్నా నేను. అది ఏంటిది? అంత ఉన్నత స్థానంలో ఉన్నది చెప్పిన మాట నువ్వు వినవు. ఒక సరి అయిన మార్గంలో ఆయన నడిపించాలంటే నువ్వు అప్పచెప్పుకోవాలి ఆయనకి. మరణం వరకు ఆయన నిన్ను నడిపిస్తాడన్న మాట వాస్తవమే. కానీ ఆ మరణం వరకు ఎలాంటి మార్గం నడిపిస్తాడు? సరి అయిన మార్గం. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, దాని ప్రకారంగా జీవించకుండా నీకు నచ్చినట్టు బతికితే నష్టమా కాదా? నువ్వు వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ ప్రార్థనలో కల్తీ ఉంది. అదేందన్నా అలా అన్నావు? నేను బాగానే ప్రార్థన చేస్తా, కల్తీ ఎందుకు ఉంటుందని. నీ మార్గం ఏమైంది? సరిగా ఉంటాన్ని బాగానే ఉంటుంది, సరి కాకపోతేనేగా. సరి అయిన మార్గం. నయోమి అమ్మ బాగానే ఉంది, బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి మోయాబుకి వెళ్ళింది. మోయాబ్ అంటే ఏంటి అసలు? పాపం. అంటే నువ్వు శ్రమరాంగాన్ని మార్గాన్ని దొరుకుతావు అన్నమాట. నీకు బెత్లెహేములో ఉన్నప్పుడు మంచిగా రొట్టెలు ఉండే, ధాన్యాలు పండే, బాగానే కడుపు నిండా తిన్నావు. కాస్త కరువు రాగానే నువ్వు ఎటువైపు తీసావు? మోయాబు వ్యభిచారులండి, మంచోళ్ళు కాదు వాళ్ళు. అంటే నయమే ఎట్ట తిరిగిందామా? నయమే మోయాబుకి వెళ్ళిందా లేదా? అసలు నువ్వు ఏ మార్గంలో ఉండాలి? అంటే ఈయన ఎటు వెళ్ళింది? అంటే మోయాబుకి వెళ్ళింది కదా. మోయాబుకి వెళ్ళటం వల్ల ఏమైంది? ఏం నష్టం తెచ్చుకుంది? భర్త చనిపోయాడా? ఇద్దరు కుమారులు చనిపోయారా? అంటే ఎవరు మిగిలారు? ఎప్పుడు గొలిగే కోడళ్ళు మిగిలారా? ఇప్పుడు అంతం వరకు ఎవరున్నారు నయోమితో? రూత్ ఉంది. ఓర్ఫా ఏం చేసింది? నీతో నేను బళ్ళేనమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే నువ్వు మోయాబుకు రాకపోతే జరిగేది కాదుగా. కృప ఏంటంటే మరలా యెహోవా బెత్లెహేముని దర్శించారు. మరలా ఏ మార్గంలోకి వచ్చింది? అంటే 1-2 నష్టాలు వస్తే గాని మరలా మనం యెహోవా మార్గానికి రావన్నమాట.
నీకు లివర్ పోయేదాకా నువ్వు సరైన మార్గంలోకి రావు. ఈ మధ్య దరిద్రం ఏంటంటే మా ఇళ్ళకాడ శానిటైజర్ తాగుతుంది. ఒక 20 పెట్టి శానిటైజర్ కొంటాం, 40 పెట్టి ఒక 20 పెట్టి శానిటైజర్ కొంటాం, 20 పెట్టి థమ్స్అప్ కొంటాం, శానిటైజర్ గ్లాస్ లో పోసేయటం, థమ్స్అప్ పోసేసుకోవటం దాని అంటే 150 ఏమో మనకు తెలియదులే. అప్పుడు గతంలో మనం కూడా ఆగాం కాబట్టి మనకు తెలిసి ఇప్పుడు రేట్లు మనకు తెలియదు. అంటే వాడు 200, 150 పెట్టలేక ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 4 రూపాయలతో వాడు మత్తులో ఉంటున్నాడు. మరి ఇప్పుడు నువ్వు లివర్ పోయేదా తెచ్చుకొని నాకు మంచి మార్గం కావాలంటే అట్ట నీకు తెలుసు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళానండి, నాకు కుక్క గరిచింది, మీరు వెళ్ళమాకని చెప్తా. వెళ్తే ఎవరు నష్టం? ఇప్పుడు నీకు గరిస్తే నేనేం చెప్తా? ఆడ కరిసిందని చెప్పా కదా, ఎట్టెళ్ళేవని చెప్తా. తాగి నాకు పైపులు పెట్టారు అనుకో, నీకేం చెప్తా? తాగాకు నీకు కూడా పైపులు పెడతారని చెప్తా. నువ్వు పైపులు పెట్టగా తెచ్చుకుంటే నేనేం చేస్తా? ఏం చేయలేం కదా. అంటే ఒక మార్గం మనకు తెలుసు. దేవుని ఎంపికలో, దేవుని ప్రణాళికలో మనం ఉన్నామని తెలుసు. ఒక మార్గం మన కళ్ళ ముందు ఉంది, అతి కాకుండా ఇంకోవైపు మనం వెళ్తున్నాం. అసలు విషయం ఏంటంటే చాలా మంది పెద్ద పాపాలే పాపాలు, చిన్న పాపాలు పాపాలు కావాలనుకుంటున్నారు. అసలు ప్రార్థన చేయకపోవడమే పాపం అని చెప్తుంది. సమూయేలు అంటాడు, యెహోవాకు విరుద్ధంగా నేను ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరుద్ధంగా నేను పాపం. పెద్దదాకా అవసరంలా, ముందు చిన్నవి చూడండి. చిన్నవి చేయిస్తే ఆటోమేటిక్ పెద్దవి. అంటే ఇప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలి? సరైన మార్గంలోకి వెళ్ళాలి. యెహోవా మనల్ని మరణం వరకు నడిపిస్తాడు. ఆ నడిపించే మార్గంలో మొదటి మార్గం ఏంటో తెలుసా? సరి అయిన మార్గం. ఈ రోజు నువ్వు ఆలోచించు, నీ గుండెని మిచ్చేసుకొని ప్రభు నీ వైపు చూస్తున్నాడు, నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు, నువ్వు గాని నేను గాని మనము నడుస్తున్న మార్గము ఎలాంటి మార్గం? మనం ఏ మార్గంలో నడిపించబడుతున్నాం? దర్శనానికి అవిధేయంగా, ప్రవచనానికి అవిధేయంగా, పిలుపుకి అవిధేయంగా, దేవుని తలంపులకు అవిధేయంగా, వాక్యానికి అవిధేయంగా, పరిశుద్ధాత్మని మాటలకు అవిధేయంగా ఏ మార్గంలో మనం నడుస్తున్నాం? వాక్యం మీకే కాదు, నాకు కూడా. ఎందుకంటే మీకు ఒక తీర్పే, 2 తీర్పులు నాకు ఉంటాయి. కూర్చున్నా మీకు ఒకటే, భలే బోధించేగా నువ్వు పాటించలేదని చెప్పి నాకు ఇస్తాడు పైన. నేను ఇంత బలంగా మాట్లాడుతున్న గల కారణం ఆయన నన్ను సరైన మార్గంలో నడిపించాడు కాబట్టి నేను దీవించబడ్డా. ఈరోజు నష్టాలు రావటానికి కారణం ఏంటి? నువ్వు నష్టపోవటానికి కారణం, నీకు నిందలు రావటానికి కారణం, నీకు అవమానాలు రావటానికి కారణం నువ్వు వెళ్ళే మార్గం సరైన మార్గం కాదు. అదేంటో చెప్పండి అని కూడా నేను అన్నాను. మీకు తెలుసు, మీ అంతరంగానికి తెలుసు. మీరు ఏ మార్గంలో నడిపించబడుతున్నారో మీకు తెలుసు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన ఎంత ప్రేమిస్తాడో, ఆయన క్షణ మాత్రం కోపం తట్టుకోలేదు, జీవితాలు తలక్రిందులే. ఆయన దయగల తండ్రి కాబట్టి మౌనంగా ఉన్నాడు. నేను ఏ మార్గంలో నడిచినా మౌనంగా ఉంటాడు అనుకోవటం నీ భ్రమ. ఆయన చెప్పిన మార్గంలో నడవకుండా నీకు నచ్చిన మార్గంలో నడుస్తున్నా కానీ దేవుడు కాముకున్నాడంటే ఆయన చేతగాని వాడు కాదని, ఆయన ఏం చేయలేడని కాదు. టైం ఇచ్చాను నీకు, ఒక గిరి గీసుకొని ఒక టైం చొక్కబెట్టాడు దేవుడు. అప్పటిదాకా నువ్వు మారావా సరే, మారకపోతే ఇంకా నేను బెదిరించట్లేదు, బెదిరించడం నాకు చేత కాదు, వాక్యాన్ని చెప్తున్నాను నేను మీకు. ఒక సరి అయిన మార్గంలోకి మనం నడిపించబడాలండి. మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్ళటం క్షేమం కాదు. దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు నా తండ్రి చిత్తం చేయవాడే అంటే ఇంతవరకు చేస్తుంది సొంత చిత్తం అనేగా. చిత్తాలు చాలా రకాలు ఉన్నాయి, కానీ దేవుడి చిత్తం వేరు. శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఇవన్నీ లేకుండా ఉంటుంది దేవుని చిత్తం. యోహాను పత్రిక ప్రకారం అంటే ఆయన మనల్ని మరణం వరకు నడిపిస్తాడు. మరణం వరకు నడిపించిన వాటిలో మొదట మనల్ని ఎలా నడిపిస్తాడు? సరి అయిన మార్గం. నువ్వు అప్పచెప్పుకోవాలి.
నాకు ఇక్కడ ఏమి లేదండి, ఇక్కడ సమృద్ధి లేదండి, ఇక్కడ ఆరోగ్యం లేదండి, ఇక్కడ నేను కొద్ది శ్రమలో ఉన్నానండి, ఇక్కడ నేను కరువులో ఉన్నానండి, ఇదిగో ఇక్కడ 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 దేవుని కృప లేదండి అనుకుని వద్దనుకొని వెళ్ళిపోయింది. ఏమైంది? నష్టపోయింది. భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు మగపిల్లల్ని పోగొట్టుకుంది, అవమానం చేయబడింది, ఉన్న ఒక కోడలు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. మరలా దేవుడు బెత్లెహేమును దర్శించాడని తెలిసాక రూత్ ఏం చేసింది? క్షమించాలి, నయం ఏం చేసింది? తన కోడల్ని అంట పెట్టుకుని మరలా వచ్చింది. మరలా దేవుడు కృప చూపాడు. రూతు ద్వారా మంచి జీవితాన్ని చూడగలిగి. ఇది సరైన మార్గం. నష్టపోయేదాకా ఒక మార్గం ఉండకూడదు. ఒకవేళ ఇప్పటికీ నువ్వు నష్టపోతున్నావు అంటే చూసుకోవాలి, మంచి మార్గం కాదు. అంతవరకు నీకు తోడు ఎవరు ఉండరండి, ప్రభు తప్ప. ఆ ప్రభు అంటున్నాడు, మరణం వరకు నేను నీకు తోడుకుంటా, ఉండాలంటే నువ్వు నచ్చిన మార్గంలో నువ్వు ఉంటాం కాదు. నాకు నచ్చిన మార్గం, ఆ మార్గం సరైన మార్గం. ఏంటా సరైన మార్గం? పాపం లేని మార్గం, పాపం చేయకుండా ఉండే బ్రతికే మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 2వ మాట. నిర్గమకాండము 13వ అధ్యాయము, నిర్గమకాండము 13వ అధ్యాయము 18వ వాక్యం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఇంకోసారి చదవండి. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చేది. విన్నారా ఈ మాట? ఆ వైపు చూడాలి. మొదట ఆయన మనల్ని మరణం వరకు నడిపిస్తారు. నడిపించే క్రమంలో మొదటిది సరైన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తారు. రెండవది అరణ్య మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తారు. ఎలా నడిపిస్తారు? ఉన్నారా మీరు ఇక్కడే? మీరు ఇక్కడే ఉన్నారా? మొదట ఎలా నడిపిస్తాడు ఆయన? రెండోది అరణ్య మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. వాళ్ళని దాసుల గృహంలో ఆ ఐగుప్తుల నుండి దేవుడు బయటికి తీసుకొని వచ్చాక వారిని దేవుడు ఏం చేశారంటే, ఆ లక్షల మందిని ఏం చేశారంటే, 40 రోజుల్లో ఒక మార్గం ఉంది, వెళ్ళిపోవచ్చు. 40 రోజుల్లో లక్షల మంది వెళ్ళిపోవచ్చు పాలు తేనెలు ప్రవహించే దేశానికి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? 40 సంవత్సరాలు చుట్టూ తిప్పాడు వాళ్ళని. వినాలి. 40 రోజుల్లోనే ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో వెళ్ళిపోవచ్చు ఇశ్రాయేలు ప్రజలు. కానీ వెళ్ళనివ్వకుండా దేవుడు ఏం చేశాడంటే సముద్రం చుట్టూ 40 సంవత్సరాలు తిప్పాడు. వినాలి. ఆ 40 ఏళ్ళు ఏ మార్గంలో నడిపించబడ్డారు తెలుసా? వాళ్ళు అరణ్య మార్గంలో నడిపించబడ్డారు. అంత బాధో కదా. నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రభువుని నమ్మి 25 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, 4 ఏళ్ళు అవ్వచ్చు, నువ్వు ఇంకా అరణ్య మార్గంలో నడిపించబడుతున్నావంటే నీ మీద కృప ఉందని అర్థం. అరణ్య మార్గం అనగా ఏంటి? శ్రమల మార్గం. మనము శ్రమలతో నింపబడాలి. ఏ శ్రమ? పాపం చేస్తే వచ్చే శ్రమ కాదు, క్రీస్తు నిమిత్తం వచ్చే శ్రమ. అర్థమైందా? పాపం చేస్తే వచ్చే శ్రమ గురించి నేను మాట్లాడలేదండి, క్రీస్తు నిమిత్తం అనుభవించాల్సిన శ్రమ గురించి నేను మాట్లాడుతున్నా. క్రీస్తు కొరకు నింద అనుభవించుట నాకు భాగ్యం ఉన్నాడు కదా. మీరు ఇప్పుడు ఏ మార్గంలో నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నారు? అరణ్య మార్గం. అంటే ఈ లక్షల మంది ప్రజలు 40 రోజుల్లో ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఎందుకు తీసుకుని వెళ్ళలేదు తెలుసా? ఈ 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడో తెలుసా? వీరు శోధనలో బలవంతులగునట్లుగా. ఈ శోధనలో, ఈ కష్టాల్లో, ఈ కన్నీరులో, ఈ ఆవేదనలో
ఈ వేదనలో, ఈ కన్నీటి ప్రార్థనలో, ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ సువార్త పరిచర్యలో బంధువులు నిన్ను వదిలేసిన, నాన్న వారి నిన్ను వదిలేసిన, నీ కుటుంబంలో నువ్వు ఒక్కడే ప్రభువుని అంగీకరించిన, నువ్వు ఒక్కదాన్నే ప్రభువుని అంగీకరించిన, నీకు నిద్రాహారాలు లేకపోయినా, మంచిగా ఆహారం పెట్టకపోయినా, మంచి బట్టలు లేకపోయినా, నువ్వు ప్రభువుని నమ్మేవాడిని నిన్ను బయటికి పెట్టేసిన, ప్రభువుని అంగీకరించినందుకు ఇప్పటికీ నువ్వు నిందలు పడుతున్నావంటే నువ్వు దేవుని సన్నిధిలో యుద్ధ సన్నుడుగా చేయబడుతున్నావు అని అర్థం. అంటే ఎలాగా? యుద్ధం చేసేవాడిగా నువ్వు చేయబడుతున్నావు. ఎవరి మీద? సాతాను మీద, అతని అధికారుల మీద. నీ ఆత్మీయ జీవితంలో నీకు కష్టాలు వస్తున్నాయి, నీకు కన్నీళ్ళు వస్తున్నాయి, నీకు వేదనలు వస్తున్నాయి, నువ్వు బాగా శోధింపబడుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, యేసన్న గారు పాట పాడాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతా. నీ ఎదుట సాతాను సుడిగాలి రేపొచ్చు, అవమానాలు తీసుకొని రావచ్చు, ప్రభులో నిన్ను నిలబడనివ్వకుండా చేయొచ్చు. నీకెప్పుడో చేశాడు వాగ్దానం దేవుడు, ఇంతవరకు వాగ్దానము నెరవేర్చబడకపోవటానికి కారణం శ్రమల్లోనూ బలవంతుడు అవ్వాలి, శ్రమల్లోనూ కృప పొందాలి, శ్రమల్లోనూ ఆయన్ని సమీపించాలి. శ్రమ శోధన నిన్ను ఏం చేస్తుందంటే, ఇదిగో ఒక మాట నిన్న ఒక ఆయన స్టేటస్ పెట్టాడు, నీ సమస్య ఎంతగా ఉందో అంతకంటే రెట్టింపు నీ ప్రార్థన ఉండాలి. నీ సమస్య తీవ్రత ఎంత పెరుగుతుందో దానికంటే రెట్టింపు నీ ప్రార్థన తీవ్రత ఉండాలి అంటాడు కదా పౌలు. ఆత్మలో మనం తీవ్రంగా ఉండాలని, ఆత్మ విషయంలో మనం మాందులు గాక తీవ్రంగా ఉండాలి. నీ ఈ అరణ్య మార్గంలో నువ్వు నడిపించబడుతున్నప్పుడు, ఇప్పుడు నువ్వు సరైన మార్గంలోకి వచ్చేసావు, నడిపించబడుతున్నావు. దీన్ని దాటాక నువ్వు ఒక పరిశుద్ధ మార్గం ఎంచుకున్నావు, నడిపించబడుతున్నావు. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు నీకు ఎదురే శ్రమల సంగతి నేను మాట్లాడుతున్నా. నిన్ను పాపం పలకరించచ్చు, లోకం పలకరించచ్చు. ఈ రంగులు మార్చే హంగుల లోకంలో అమ్మో 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 ఎన్నో ముసుగులు వేసుకొని ప్రేమతో నటించే మనుషులు, ప్రజలు ఉండొచ్చు. నిన్నందరూ ప్రేమతో మాట్లాడే నీ వెనకాల నీ గురించి చెడుగా మాట్లాడచ్చు. నా అనుకున్న వారు ఉంటానని ఉండకపోవచ్చు. నీ శ్రమల్లో నువ్వు ఒంటరి చేయబడుతున్నావంటే వినాలి, నువ్వు శ్రమల్లో నువ్వు ఒంటరి చేయబడుతున్నావంటే అది నీకు శిక్ష కాదు, శిక్షణ. ఈ నా మాట లోతుగా ఉంది, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. నువ్వు శ్రమల్లో ఒంటరి చేయబడుతున్నావంటే శిక్ష కాదు, శిక్షణ. మీకు అర్థమవుతుంది నా మాట? శిక్ష కాదు, శిక్షణ అంటే అర్థమైంది. నువ్వు శ్రమల్లో ఒంటరి చేయబడుతున్నావంటే, నువ్వు నిందించబడుతున్నావంటే, ఒక అరణ్య మార్గంలో నువ్వు వెళ్తున్నావంటే, చుట్టూ చీకటి కమ్ముకుందంటే, ఎక్కడి నుండి కూడా నీకు సహాయం రావట్లేదంటే, చేస్తే దేవుడే చేయాలి సహాయం, ఇంకా నాకు ఎవరు చేయకూడదు అని పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఈ అరణ్య మార్గంలో నువ్వు నడిపించబడుతున్నావంటే ఇది ఒంటరితనం కాదు, ఇది ఒంటరితనమైన, ఇది నీకు శిక్ష కాదు, శిక్షణ. నువ్వు ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నావు. దేశమంతా యెహోవాయే దేవుడు అనిపించగలిగాడు ఏలియా. అవునా? ఏలియా ఒక్కడే నిలబడ్డాడు, ఏలియాతో పాటు ఎవరు నిలబడలా కదా. దేశమంతా యెహోవాయే దేవుడు అనిపించగలిగిన సత్తా ఉన్న సేవకుడు ఏలియా. అలాంటి ఏలియాకు వాటర్ బాటిల్ ఇచ్చే దిక్కు లేదు. మరుసటి రోజు బెదిరింపు కాల్ వచ్చింది, నిన్ను నేను లేకుండా చేస్తా, నిన్ను నేను లేకుండా చేస్తాను బెదిరింపు కాలు వచ్చింది. ఏం చేశాడు ఏలియా? వెళ్ళిపోయి బదిరీ వృక్షం కింద కూర్చున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? మరణం. అంటే నీకు శోధన రాగానే మరణం గుర్తొచ్చేసింది అనమాట. ఆ బదిరీ వృక్షంలో కూర్చొని యెహోవా నా ప్రాణం తీసేసుకో, ఇక నా వల్ల కాదన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉందన్నాడు. అంటే ఏంటి? ఇప్పటిదాకా నువ్వు సువార్త ప్రకటించడం కాదు, ఇంకా నీ స్థాయి మారింది, నువ్వు సేవకులను అభిషేకించే స్థాయికి వెళ్ళి అన్నాడు. దేశమంతా దేవుడు యెహోవా అనిపించగలిగిన ఏలియాకి ఒక శిష్యుడు తయారు చేసుకోలేకపోయాడండి. ఒక్క నిలబడలా.
ఇప్పుడు ఈ ప్రాంతంలో అన్యాయం జరుగుతుంది, వినాలి. మీ కొరకు నేను వచ్చి నిలబడ్డా కదా, నేను వచ్చి నిలబడ్డాను కాబట్టి మీకు ఒక 50 మందికి న్యాయం జరిగింది. నాకు దాహం వేసినప్పుడు మీరు ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు? మీకు అన్యాయం జరుగుతుంటే నేను వచ్చి మాట్లాడాను, నేను పోరాడాను మీ కొరకు. మరి నేను మీ కొరకు నేను న్యాయంగా పోరాడినప్పుడు, నాకు ఆపద వచ్చినప్పుడు మీరెందుకు నిలబడలేకపోయారు? నాకు బెదిరింపు వచ్చింది, నిన్ను చంపేస్తాను వాళ్ళ కోసం నువ్వు పోరాడావంటే నిన్ను చంపేస్తాను బెదిరింపు వచ్చింది. నాకు శోధన వచ్చింది. మీరు శోధనలో ఉన్నప్పుడు మీ కొరకు నేను నిలబడ్డానా లేదా? మరి నాకు శోధన వచ్చినప్పుడు, నాకు బెదిరింపు వచ్చినప్పుడు, మీ కొరకు నేను నిలబడినప్పుడు నా కొరకు మీరు ఒకళ్ళు మాట్లాడాలా లేదా? మీరు మాట్లాడకపోతే ఎలా ఉంటది? ఏలియాకి అలా ఉంది. అక్కడ ఒంటరి చేయబడ్డాడే, అది శిక్షణ. నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు ఒంటరి చేయబడుతున్నావు అంటే కొన్నిసార్లు విసుగు వచ్చింది, చికాకు వచ్చింది, ఎవరు నిన్ను పట్టించుకోరు, ఎవరు నిన్ను ఓదార్చరు, నువ్వేం చేయాలో నువ్వు తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. అది శిక్ష కాదండి, శిక్షణ. ప్రభువుతో ఎక్కువ గడపటానికే, ఎక్కువ ప్రార్థన చేయటానికే, ఎక్కువ వాక్యం చదవటానికే, ఎక్కువ సంఘంలో ఉండటానికే. మీరు ఎన్ని పనులున్న ఆదివారం మందిరం మట్టికి మానుతారు. మీరు ఎన్ని శోధనలు ఉన్నా దయచేసి మీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతారు, ఆ మందిరం అస్సలు మానద్దు. మీరు ఆదివారం మందిరం అనేది అసలు నువ్వెంత బలహీనుడివైనా, నువ్వెంత పాపములో ఉన్నా, పాపం చేసి నేను మందిరానికి రాకుండా ఆటంకపడుతున్న శక్తి అయినా సరే దాని నుండి విడిపించబడి మీరు మందిరానికి రావాలంతే. కొంతమంది శోధన రాగానే మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు, సేవకుని వదిలేసి. అలా ఉండవద్దు, దయచేసి మందిరానికి మీరు రావాలి. నువ్వు మందిరానికి దూరంగా ఉంటే ఇంకాస్త పాడైపోతావు, ఇంకాస్త పాపంలో పడిపోతావు. ఇక్కడ మండుతున్న పొద కదా, నీ ఆరిపోయిన కట్టెన సైతం తగలబెట్టగలిగినటువంటి మంట ఇక్కడ ఉంది కదా, పరిశుద్ధాత్మని ఉద్యమం రగులుతుంది కదా ఇక్కడ. కొంతమంది శోధన రంగంలో సేవకుని వదిలేస్తారు, మందిరాన్ని వదిలేస్తారు, ఆత్మీయులను వదిలేస్తారు, వారికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతూ ఉంటారు. కానీ నువ్వు శోధన ఎందుకు వస్తుంది తెలిసి, ఆత్మీయంగా నువ్వు బ్రతకాలంటే నువ్వు కాస్త గట్టి చేయబడటానికి, కాస్త ఇంకా నువ్వు బలపరచబడటానికి, నువ్వు అనేకుల్ని బలపరచడానికి. ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ నీకు. నువ్వు చాలా మందికి చెప్పాలి. రేపటి రోజు కొత్తగా రక్షింపబడ్డోళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు? బాబు నాకు ఇంత శోధన వచ్చింది, నేను పడిపోయానని చెప్తావా? మనం పెద్ద భక్తులు అనుకుని మన కాడికి వచ్చి బాధల్లో పుచ్చితే మనం ఎంత బలహీనం అని తెలిస్తే జీవితం వందనాలు కూడా చెప్పరు మనకి. వినబడుతుందా? రేపు అనేకులకు మాదిరిగా ఉండటానికి శోధన కాలం మనకి. మొదట ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. రెండోది ఆయన మనల్ని అరణ్య మార్గంలో ఎందుకు నడిపిస్తారు? మనం బలవంతులుగా, యుద్ధ సనుగులుగా ఉండటానికి. అనేక మందికి మనం దీవెనకి కారణం అవ్వాలి కాబట్టి. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకో దేవుని సన్నిధిలో. మీరు నన్ను మరణం వరకు నడిపిస్తా అన్నారు ప్రభువా, నేను నడవటానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పటి వరకు నేను ఎంచుకున్న మార్గం వేరే ఉండొచ్చు, నీ హృదయాన్ని గాయపడి ఇక మీదట అలా ఉండకూడదు. నేను సరైన మార్గంలో నేను నడుస్తా. ఒక మంచి మార్గం, ఒక ప్లాట్ఫామ్ వేశారు, నేను నడుస్తా. నువ్వు నడవలేకపోయినా నువ్వు రా మందిరానికి, దేవుడు నేను నడిపిస్తాడు. నీ అంత నువ్వు నడవలేవు, దేవుని సహాయాన్ని నువ్వు కోరుకోవాలి. ఇప్పుడు నాకు ఒక వ్యాధి ఉందనుకో, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు వ్యాధి తగ్గాక వస్తా అంటే డాక్టర్ గారు ఏమంటారు? ఈ కేంద్రం ఏం తట్టకారం అనుకుంటారు అనుకోడా? అంత పెద్ద స్పెషలిస్ట్ ని నా కాడికి వచ్చి రోగం ఎందుకు చెప్పకుండా ఈ రోగం తగ్గాక నా కాడికి వస్తా అంటాడు, ఏంటి ఎంత తట్టకారం అనుకుంటాడు అనుకోడా? అంటే రోగం తగ్గాక డాక్టర్ దగ్గరికి వెళ్తావా? రోగంతో ఉన్నప్పుడే వెళ్తావు. రోగంతో ఉన్నప్పుడు వెళ్తే నీకేం మందులు ఇవ్వాలి, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో చెప్తాడు. మరి నువ్వు సరైన మార్గంలో లేకుండా నువ్వు పాపంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావాలి కదా. నువ్వు ఎలా నడిపించబడ? నేను సిగరెట్ తాగుతున్నానండి, నేను మందిరానికి రానంటే బోటకో, నీకు రావటానికి బద్దకం అని చెప్పాలి. నేను సరైన మార్గం అండి, నేను సిగరెట్ తాగుతాను, ఏమైందిరా?
ఇక్కడ పరమ వైద్యుడు ఉన్నాడు కదా, నిన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు కదా, నిన్ను స్థిరపరిచే దేవుడు ఉన్నాడు కదా, నీ జీవితాన్ని మార్చే దేవుడు ఉన్నాడు కదా, ఇక్కడ నీటి బొగ్గ ఉంది కదా, పరిశుద్ధాత్మని ప్రసన్నత ఉంది కదా, ఆయన వాక్కు బాగు చేయగలిగింది కదా, ఆయన మాట స్థిరపరచగలిగింది కదా, ఆయన మాట ద్వారా జీవితాలు కట్టబడ్డాయి కదా, ఆయన మాట ద్వారా అనేకులు దీవించబడ్డారు కదా, ఆయన మాట వల్ల ప్రపంచాలు నిర్మించబడ్డాయి, కట్టడాలు నిర్మించబడ్డాయి, కొండలు నియమించబడ్డాయి, ప్రాంతాలు నియమించబడ్డాయి. ఆయన ఒక మాట పలకగానే సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, ఈ ప్రపంచమే సృష్టించబడింది. అంత బాహుబలము కలిగిన దేవుని మాట నీ జీవితంలో కార్యసిద్ధి చేయడం ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు రావాలి కదా మందిరానికి, నీ సమస్య యేసయ్యకి చెప్పాలి కదా. నువ్వు సరైన మార్గంలో నడిపించబడట్లేవని, నువ్వు శోభంలో నిలబడలేకపోతున్నావని, నువ్వు లోకంలో కలిసిపోతే, నువ్వు పాపంలో కలిసిపోతే, నీకు నచ్చినట్టు నువ్వు బతికితే, నువ్వు చేస్తే నీ ఆత్మకి రేపు ఎక్కడ వస్తాను? నువ్వెంత బలహీనుడైనా, నువ్వే విచారువైనా, నువ్వు త్రాగుబోతువైనా, నువ్వు మంచివాడు కాకపోయినా, ఇదిగో నాన్న వారు కూడా నిన్ను ప్రేమించడానికి ఇష్టపడకపోయినా నువ్వు మందిరానికి రా అంతే. నువ్వు ఇక్కడికి వస్తే నీకుంది ఇక్కడ ఒక మార్గం ఉంది, నిన్ను కృపలో స్థిరపరిచే వాక్యం ఉంది, పరిశుద్ధతలో స్థిరపరిచే వాక్యం ఉంది, నిన్ను బలముతో నింపగలిగిన వాక్యం ఉంది. సాక్షాత్ దేవుడే సంతృప్తి స్థలం అంటే ఆయన మందిరం. ఇప్పుడు నేను పడ్డానని అక్కడే కూర్చుంటే సరిపోయిద్దా? ఏం చేయాలా? దులుపుకొని పడిపోవటం కామన్, అలా అని చెప్పి పడుతూ వెళ్ళకూడదు. పొద్దుగూకులు ఆత్మీయతలో పడిపోవటం కామను, నిలబడటం కామన్, అలా అని చెప్పి కామనే కదా అని చెప్పి పొద్దుగూకులు పడిపోకూడదు. మా నాన్న ఏమన్నాడు, పొద్దుగూకులు జేబులో పొద్దుగూకులు తీస్తే ఆయన కూడా ఊరుకోడు. క్షమిస్తున్నాడు నేను పొద్దుగూకులు పాపం చేసుకుంటే దేవుడు ఊరుకోడు కదా. నువ్వు పడిపోయి ఏం చేయాలి? నిలబడి దులుపుకొని మరలా నీ యొక్క ప్రయాణాన్ని. నేను పడిపోయానండి, పాపం ఎంత భయంకరం చెప్పనా? ఫస్ట్ చిన్న జయించింది, ఆ తర్వాత పెద్ద జయించింది. చేయించాక నువ్వు దేవుడికి పనికిరావని చెప్పింది, చెప్పగా నువ్వేమైపోతే లోకంలో పడిపోతావు. అంటే సాతాను నీ అంతరంగంలో ఒక మాట ముద్రిస్తాడేని, నువ్వు దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు మందిరానికి వెళ్ళినా అనవసరం, నువ్వు ప్రార్థనకి వెళ్ళినా అనవసరం, నువ్వు పాటలు పాడినా అనవసరం, నువ్వు మందిరానికి వెళ్ళమాకని చెప్తావు. నువ్వేం చేస్తావు? ఇదివే కాబోలు దేవుడు నన్ను అంటే ఇంతకు ముందు చేసిన తప్పులు క్షమించిన దేవుడు ఉంటే ఇప్పుడు క్షమించడా? దేవుడు ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తాడు, ఇది వాస్తవం. అలా అని చెప్పి మనం చేసుకుంటూ పోతే క్షమిస్తాడు, శిక్ష కూడా అంత దారుణంగా ఉంటుంది కదా. ఇప్పుడు తప్పు చేస్తే తండ్రి కొట్టడా? గుణపాఠం ఉండదా? శిక్ష కంపల్సరీగా. ఇప్పుడు నేను దొంగతనం చేశా, 7 ఏళ్ళు జైలు శిక్ష వేశాడు, ఆ తర్వాత క్షమించి నన్ను వదిలేసినట్టుగా. ఈ 7 ఏళ్ళ పరిస్థితి ఏంటి? శిక్ష. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు కోరుకున్న ఈ శరీరంలో పరిశుద్ధత లేకుండా అపవిత్రత ఉంటే ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. ఆయన నివాసయోగ్యమైన శరీరంలో పాపంలో ఏలుబడి చేస్తే ఈ శరీరాన్ని తుక్కురా వదిలిపెడతాడు, ఇది వాస్తవం. దేవుడు ఊరుకోడు. ఈ శరీరం ఆయనదండి. ఒకసారి నువ్వు అప్ప చెప్పుకున్న బలిపీఠం మీద ప్రాణార్పణంగా పోయబడ్డాక నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికేవనుకో, దేవుడు క్షమిస్తాడు, నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన క్షమించలేకపోతే ప్రపంచం ఎప్పుడూ అంతమైపోయేది. జరుగుతున్న పరిణామాలకి ఖచ్చితంగా ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడే, ఆయన ప్రేమయ్య ఉన్నాడు, ఆయన క్షమిస్తాడు కదా. కానీ దానికి తగ్గ ఫలితం నీ శరీరంలో దేవుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. ఒకవేళ అలాంటి అనుభవం నడిపించబడుతుంటే దేవునికే మహిమ. ఎందుకంటే నువ్వు పరిపూర్ణతలోకి రావాలి. నువ్వు సరైన మార్గంలో నడిపించబడ్డావు అనుకో, అరణ్య మార్గంలోకి వస్తావు. అరణ్య మార్గంలో నడిపించబడ్డావు అనుకో, ఒక పరిపూర్ణతలోకి నువ్వు వస్తావు. ఏంటా పరిపూర్ణత? అసలు యేసుప్రభు ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉంటావు అంతే. ఇంకా యేసుప్రభు మహిమలో ఏ క్వాలిటీస్ కలిగి ఉన్నాడో ఆ క్వాలిటీస్ నువ్వు ఇక్కడ కలిగి ఉంటావు. ఆయనలా క్షమించే మనసు, ఆయనలా ప్రేమించే మనసు, ఆయనలా జాలిపడే మనసు,
కదా, మీకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఆయన మనల్ని మరణం వరకు నడిపిస్తారు. ఆయన ఎలా నడిపిస్తారు? సరి అయిన మార్గంలో నడిపిస్తారు. తర్వాత ఆయన మనల్ని అరణ్య మార్గంలో నడిపిస్తారు. సరి అయిన మార్గంలో ఎందుకు నడిపిస్తాడు? నష్టపోకుండా. అరణ్య మార్గంలో ఎందుకు నడిపిస్తాడు? ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాం, యుద్ధ సన్నద్ధులు అవటానికి, మనం పరిపూర్ణతలోకి వెళ్ళటానికి. ఈ చిన్న మాటని దేవుడు మీ వెనుకల్లో స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఒకరు కూడా మోకరి ఇచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరు ఎంతవరకు పూర్తిగా స్పష్టంగా నీతో నాతో మనతో మాట్లాడాలని రీతిగా ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, జాలిగల దేవ, పరిశుద్ధుడమైన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మధ్యాహ్న కాల పునరుద్ధానపు దినం ముందు మీరు తీసుకొచ్చి నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. మీరు నన్ను మరణం వరకు నడిపిస్తానన్నారు. మేము మీతో నడవటానికి ఇష్టపడుతున్నాం. కాకపోతే మా మార్గం వేరుగా ఉంది. దయచేసి దాన్ని సరిచేయండి. ఒక సరి అయిన మార్గం, పరిశుద్ధతలోకి మమ్మల్ని నడిపించండి, నీకు ఇష్టమైన మార్గంలోకి. ఎందుకంటే నేనే మార్గం, సత్యం, జీవం అన్నావు. నీ మార్గంలో మేము నడిపించబడాలి. మాకు సహాయం చేయండి. ఒకవేళ మేము రాలేకపోతే నీ ప్రాధాలు పట్టుకొని బతిమాలుతున్నాం ప్రభువా. మమ్మల్ని బయటికి లాగండి, అందులో నుండి మీలో స్థిరపరచండి. వందనాలు దేవా. ఒక అరణ్య మార్గంలో ఈ శోధనలో మేము నడిపించబడుతున్నప్పుడు మాకు బాధలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, కష్టాలు రావచ్చు. నాన్నవారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ ప్రభువా, కానీ మీరు మమ్మల్ని ఒంటరితనంలో ఉంచుతున్నారంటే మాకు అర్థమైంది ఏంటంటే మేము గట్టి పడతామని, మేము పరిపూర్ణతలోకి వస్తామని, ఇంకా 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 పరిపూర్ణతలో నీ పోలికలోకి రావాలని మీరు మాకు అనుమతిస్తున్నారు. ప్రభువా, ఈ జీవితంలో మీ విషయమై మీరు ఏది అనుమతించినా ప్రభువా, అది మేము అనుమతి పొందడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, మీ దగ్గర నుండి ఏది వచ్చినా పొందే కృప మాకు ఇవ్వండి. అదృష్టాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. వందనాలు. మీ కొరకు నమ్మకంగా బ్రతికడానికి సహాయం చేయండి. నమ్మకమైన పాత్రలుగా మీ కొరకు ఉండాలి ప్రభువా. మేము చాలా బలహీనంగా ఉన్నాం, కానీ నీ కృప అన్నిటికీ మమ్మల్ని బలహీనపరచదు. నీ కృపతో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. చెప్పిన నన్ను, వాక్యాన్ని బోధించి నన్ను కూడా జ్ఞాపకం చేస్తూ అత్యంత బలహీనుడైన నన్ను బలపరచు. నీ చిత్తమైతే మరొకసారి వచ్చి మరలా ఇలాగునే వాక్యాన్ని ప్రకటించడానికి నాకు సహాయం చేయండి. మీరే మీ కృపతో నింపి బలపరిచి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగినవని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.